నమస్కారం. పూజా టీవీకి స్వాగతం. నేను లలిత సహస్ర. కార్తీక మాసంలో శివుణ్ణి పూజిస్తూ ఉంటాము. అయితే శివ ఆరాధన, శివుని యొక్క దర్శనం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఈ కార్తీక మాసంలో ప్రదోష కాలంలో శివుణ్ణి దర్శిస్తే చాలా విశేషమని అంటూ ఉంటారు. ఇంతకీ ఈ ప్రదోష కాలం అంటే ఏంటి? ఒకవేళ ప్రదోష కాలంలో శివుణ్ణి గనుక దర్శించుకుంటే ఏమవుతుంది? అంత విశిష్టత దీనికి ఎందుకు వచ్చింది? ఈరోజు ఈ వీడియోలో ఈ అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ మైనంపాటి మురళీ శర్మ గారు. మరి మురళీ శర్మ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ప్రదోష కాలంలో శివుని దర్శనం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని అంటారు. అసలు ఎందుకు దీనికి అంత విశిష్టత? అసలు ప్రదోషకాలు అంటే ఏమిటి? నమస్కారం అండి. చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి మాసము. కార్తీక మాసంలో కూడా అందరూ బ్రహ్మముహూర్తంలో నిద్ర చేస్తారు. చక్కగా తలస్నానం కూడా ఆచరిస్తారు. ఆచరించి పరమేశ్వరుని కూడా అభిషేకం చేస్తారు, దర్శనం చేసుకుంటారు, అర్చన చేపిస్తారు. ఇవన్నీ కూడా మామూలుగా రెగ్యులర్గా కూడా జరుగుతూ ఉంటాయి. కానీ కార్తీక మాసంలో కూడా ప్రదోష కాలంలో పరమేశ్వరుని కూడా దర్శనం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం కూడా కలుగుతుంది. కారణం ఏంటంటే పరమేశ్వరుడు ప్రదోష కాలంలో అర్ధనారీశ్వరుడుగా కూడా ఉంటారు. ఈ యొక్క కార్తీక మాసంలో ప్రదోష కాలంలో పరమేశ్వరుడు తన ఎడమ భాగంలో పార్వతీదేవి, కుడి భాగంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వంలో కూడా ఆయన ఉంటారు. కాబట్టి ఆ ప్రదోష కాలంలో కనుక పరమేశ్వరుని దర్శనం చేసుకుంటున్నట్టయితే అర్ధనారీశ్వర స్వరూపాన్ని, అది ఒక అద్భుతమైనటువంటి స్వరూపం, అర్ధనారీశ్వర పరమేశ్వరుని దర్శనం చేసుకున్న దాంతో సమానం. కాబట్టి విశేషమైనటువంటి ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలో కూడా భక్తులు తప్పనిసరిగా కూడా వీలైనంత వరకు, లేదంటే వీలు చేసుకొని ప్రదోష కాలంలో పరమేశ్వరుడి యొక్క దర్శనం కూడా చేసుకోండి. ఆ సమయంలో స్వామివారికి కూడా మీకు తగినటువంటి పూజలు సమర్పించండి. విశేషమైనటువంటి ఫలితం కూడా కలుగుతుంది. గురుగారు, అయితే ఈ ప్రదోష కాలాల సమయం అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు ఉంటుంది? అసలు ఎలా గుర్తించాలి? సామాన్య ప్రజలకి దీని గురించి కొద్దిగా చెప్తారా? ఇది సూర్యాస్తమయ కాలం నుంచి ఉంటుందండి. సూర్యాస్తమయ కాలం నుంచి ఒక 24 నిమిషాల ముందు కాలము. ఈ విధంగా సాయంత్రం సమయంలో మహిళలు కూడా సాధారణంగా దీపం పెట్టడానికి కూడా వెళ్తుంటారు. వారు కూడా వీలైనంత వరకు కొంచెం ముందు వెళ్ళి స్నానం కూడా చేసుకొని చక్కగా కూడా వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం ప్రదోష కాలంలోనే చేసుకోండి. చేసుకున్నట్లయితే మీకు మామూలు కంటే కూడా అర్ధనారీశ్వర పరమేశ్వరుడు అనేటువంటి వారు అన్ని సమయాల్లో మీకు అది లభించదు. ప్రదోష కాలంలో మాత్రమే కార్తీక మాసంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో కూడా ఉంటారు. కాబట్టి మీకు విశేషమైనటువంటి ఫలితం కూడా లభిస్తుంది. అమ్మవారు కూడా మీరు కటాక్షిస్తుంది. పరమేశ్వరుడు కటాక్షిస్తారు, ఆయనతో పాటు పార్వతీదేవి కూడా మీ కటాక్షం మీకు కలుగుతుంది. కాబట్టి మీకు విశేషమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ ప్రదోషకాలు అనేవి కార్తీక మాసం నెల రోజులు ఉంటుందా? 30 రోజులు? కేవలం కార్తీక పౌర్ణమి రోజే చేయాలి? కార్తీక మాసం అంతా, 30 రోజులు కార్తీక మాసం అంతా కూడా మీరు పరమేశ్వరుని ప్రదోషకాలలో చేసుకోండి. విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే. ఇది కేవలం సాయంత్రం సూర్యాస్తమానికి ముందు, సూర్యాస్తానికి ముందు ఒక 24 నిమిషాలు ఉంటుంది అంటున్నారు. ఆ సమయంలో ప్రత్యేకంగా వెళ్ళి కూడా చేసుకుంటే వాళ్ళకి చక్కటి ఫలితం కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి, కేవలం మహిళలు మాత్రమేనా, లేకపోతే పురుషులు కూడా వెళ్ళి ఆరాధించవచ్చు అంటారా? వాస్తవానికి ఇది అందరూ కూడా చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి యొక్క జీవిత విధానం వల్ల మహిళలే చేస్తున్నారు. పురుషుల పేర్లు కూడా, వాళ్ళ భర్త పేరు కూడా చెప్పి మహిళలు కూడా చేయటం వల్ల వాళ్ళకు కూడా విశేషమైన ఫలితం కూడా కలుగుతుంది. ఖచ్చితంగా కూడా సంకల్పం చెప్పి వారి పేర్లు కూడా చదివి ఇది చేయండి. ఇప్పుడు మీకు విశేషమైన ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు. అండ్ ఇంకొకటి, కార్తీక మాసంలో శివుడితో పాటు విష్ణువుని కూడా పూజిస్తారు అని అంటారు కదా. మీరు ఇందాక అన్నారు ప్రదోషకాలలో అర్ధనారీశ్వరి రూపం సందర్శించుకునే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. మరి విష్ణువుని శివుని కలిసి పూజించిన కానీ విశేషమైనటువంటి ఫలితం వస్తుందంటారు, శివకేశవుల పూజ అని. మరి అదే సమయంలో చేయాలంటారు? శివునికి ఉదయం పూట కూడా అభిషేకం చేస్తారు. అలాగే వాళ్ళు హరిహరులు. ఈయన హరి అయితే ఆయన హరుడు,
వాస్తవానికి ఏంటంటే ఇది శైవులు వైష్ణవులు మధ్య ఉండేటువంటి 2 రకాలైనటువంటి విధానాలు కూడా ఉంటాయి. వైష్ణవులకు కూడా 45 రోజుల విధానం ఉంటుంది. ఎందుకంటే మనం ఈ అమావాస్య దీపావళి తర్వాత అమావాస్య నుంచి కార్తీక మాసం ప్రారంభమై ఈ యొక్క నెల రోజులు కూడా ఉంటే వాళ్ళు కార్తీక మాసం అమావాస్య కంటే ముందే 15 రోజుల ముందు నుంచి వాళ్ళకి పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి శ్రీకృష్ణుడికి అది ఇష్టమైనటువంటిది కాబట్టి వారు దామోదరుణ్ణి కూడా వారు విశేషంగా కూడా వాళ్ళు పూజలు కూడా చేస్తారు. మొత్తం 45 రోజులు చేస్తారు వైష్ణవులు. శైవులు 30 రోజులు చేస్తారు. ఈ అన్ని దినముల్లో కూడా చేస్తే శ్రీకృష్ణుడి యొక్క కటాక్షం లభిస్తుంది, లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. కాబట్టి కొంతమంది ప్రత్యేకంగా వైష్ణవ పూజ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వారు విష్ణుమూర్తికి కూడా ఈ యొక్క నిలువు బొట్టు శ్రీకృష్ణ పరమాత్మల వారు, వెంకటేశ్వర స్వామి వారు వారిని ఆరాధిస్తుంటారు. ఇంకా నార్త్ ఇండియాలో అయితే ఇంకా విశేషంగా పూజలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు సంచరించినటువంటి బృందావనంలో విపరీతమైనటువంటి భక్తులు కూడా ఉంటారు. ఈ సమయంలో వారందరూ కూడా వారి విధానంలో కూడా చేస్తూ ఉంటారు. అందరూ కూడా చేసేది ఒకటే, ప్రధానంగా కూడా దీపదానం అనేటువంటిది సమర్పించాలి. ఆ దీపమును కూడా తీసుకొచ్చి చక్కగా కూడా అక్కడ ఉన్నటువంటి వృక్షం, ఉసిరి వృక్షం అయితేనేమి, లేదంటే తులసి మొక్క దగ్గర కూడా ఆ యొక్క దీపమును కూడా పెట్టి ఆరాధన కూడా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా వారికి హరిహరాదులు ఇద్దరి కూడా ఫలితం కూడా లభిస్తుంది. అందుకే మన సౌత్ ఇండియాలో అయితే అయ్యప్ప స్వామి అందుకే అంత ఫేమస్ అయిపోయారు. అయ్యప్ప స్వామి అంటే హరిహరులకు కలిపి పుట్టినటువంటి వారు అయ్యప్ప స్వామి. కాబట్టి వారి పుత్రుడు కాబట్టి అయ్యప్ప స్వామికి విశేషంగా కూడా కార్తీక మాసంలో కూడా ఈ యొక్క దీక్షలు ప్రారంభించి విశేషంగా భక్తులుగా వారి యొక్క దీక్షను కూడా అవలంబిస్తారు. ఓకే, ధన్యవాదాలు.